ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవడానికి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఫైనల్ కు చేరుకుంటాయనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ దుబాయ్ లలో జరగనుంది. 15 మ్యాచ్లు 8 జట్ల మధ్య ఈ ట్రోఫీ జరగనుంది. అయితే టోర్నీలో ఎక్కువ మ్యాచ్లు పాకిస్తాన్ లో జరుగుతాయి. అయితే భారత మ్యాచ్లన్నీ దుబాయ్ లో జరగనున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రేపు శనివారం మధ్యాహ్నం 12:30 బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. అయితే ఈ ట్రోఫీ మొదలవడానికి కొద్ది రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఫైనల్ కు చేరుకుంటాయనే చర్చ కొనసాగుతుంది. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ ఫైనల్ కు చేరే జట్ల గురించి ప్రస్తావించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన టోర్నమెంట్. సుదీర్ఘ ప్రపంచ కప్ మాదిరి కాకుండా ఈ టోర్నమెంట్ లో టాప్ లిస్టులో ఉన్న 8 క్రికెట్ దేశాలు మాత్రమే పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ నిపుణులు అలాగే మాజీ ఆటగాళ్లు టోర్నీపై తమ అంచనాలను పంచుకుంటున్నారు. స్కై స్పోర్ట్స్ క్రికెట్ పాడ్కాస్ట్ లో మాట్లాడిన నాసిర్ హుసేన్ ఫైనల్ చేరే జట్లపై అంచనా వేశాడు. ఫైనల్ కు ఆస్ట్రేలియా తప్పకుండా వెళ్తుందని, అయితే ఆస్ట్రేలియాకు ప్రత్యర్థిగా భారత్ తలపడే అవకాశం ఉందని నాసిర్ హుసేన్ అన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో జరిగినట్టే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీ ఉండనుందని నాసిర్ హుసేన్ తెలిపాడు.